హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. గర్భిణీలకు స్టెరాయిడ్ మందులను ఎక్కువగా వాడటం అంత మంచిది కాదని ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. నెలలు నిండకుండానే కాన్పయ్యే ముప్పు ఉన్న గర్భిణీలకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల గర్భంలోని బిడ్డకు నష్టం వాటిల్లుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ల మూలంగా శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, తల చిన్నగా ఉండడం వంటి లక్షణాలతో జన్మిస్తున్నట్లు తేలింది. నెలలు నిండకుండా కాన్పయ్యే అవకాశం ఉన్న గర్భిణీలకు కేవలం ఒకే ఒక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లను పరిమితం చేయడం ద్వారా శిశు మరణాలను అరికట్టడంతో పాటు శ్వాసకోశ రుగ్మతలను, మెదడులో రక్తస్రావాన్ని తగ్గించే వీలుంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. నవీన్ ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 21 సంవత్సరాలు. ఇటీవల రన్నింగ్ చేస్తున్నప్పుడు కుడి మోకీలు కొద్దిగా కదిలినట్లయింది. బాగా నొప్పిగా అనిపించింది. గట్టిగా కాలు జాడిస్తే అంతా సర్దుకుంది. అయితే పరిగెడుతున్నప్పుడు మళ్ళీ నొప్పిగా ఉంటుంది. నా సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. నవీన్ గారు, స్లిప్ అయినప్పుడు లోపల మోకాలు రబ్బర్ వాషరు లిగమెంట్స్ కొంచెం డ్యామేజ్ అయి ఉండొచ్చు. అది మనం ఈజీగా సపోజింగ్ మీకు అట్లీస్ట్ ఒక 6 months అయిందనుకోండి, ఈ యాక్సిడెంట్ అయ్యి ఇంకా మీరు సఫర్ అవుతున్నదంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ఒక ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకోవాలి. ఎంఆర్ఐ మూలంగా మనకు లోపల లిగమెంట్స్ ఏమైనా మేజర్గా డ్యామేజ్ అయినాయా, మెనిస్కస్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయో తెలుస్తుంది. సపోజింగ్ అది ఓన్లీ రీసెంట్లీ అయిందనుకోండి, దెన్ ఐ వుడ్ రికమెండ్ మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించి మోకాళ్ళకి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. మోకాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువ కాకోకుండా రన్నింగ్ అవాయిడ్ చేయండి. ప్రస్తుతానికి డూ ఓన్లీ బ్రిస్క్ వాకింగ్ అండ్ ట్రెడ్మిల్ అలాంటి ఎక్సర్సైజ్ చేసినా కానీ స్లోప్ ఎక్కువ పెట్టుకోవద్దండి. అండ్ మెట్లెక్కి దగ్గర తగ్గించుకోండి. సో ఫిజికల్ యాక్టివిటీ జిమ్లో ఎక్సర్సైజ్ చేయవచ్చు, బట్ ఫిజియోథెరపిస్ట్ని కలిసి కానీ మీరు మోకాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయండి. సంజీవి ఇలా మెయిల్ చేశారండి. మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు. గత 7 ఏళ్లుగా తను హై బీపీ, షుగర్, కీళ్లవాతంతో బాధపడుతోంది. ఈ మధ్యనే పక్షవాతం కూడా వచ్చింది. గత కొంతకాలంగా నోరు ఎప్పుడూ ఎండిపోయినట్లుగా ఉంటోందని చెప్తోంది. దీంతో భోజనం తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. మా అమ్మగారి సమస్యకు తగిన చికిత్స చెప్పండి అంటూ రాశారు. సంజీవి, దీనికి అనేక కారణాలు ఉంటాయి. కీళ్లవాతం ఉన్నవారికి, అంటే ఏ వాతం రాలేదు, కొంతమంది రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇలా ఉన్నవారికి ఈ లాలాజల గ్రంథులు కూడా సరిగ్గా పనిచేయకపోవటం వల్ల నోరు ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఉంటుంది. అదేవిధంగా పక్షవాతంకి, మధుమేహానికి, అదేవిధంగా రక్తపోటుకు వాడే కొన్ని మందుల వల్ల కూడా నోరు ఇండిపెండెంట్గా ఉండే అవకాశం ఉంది. మధుమేహం బాగా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే రక్తంలో షుగర్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు కూడా నోరు ఎండిపోతుంటుంది. కాబట్టి మీరు మీ డాక్టర్ని సంప్రదించి అసలు షుగర్ ఎలా ఉంది, ఏ మందులు వాడుతున్నారు, ఇది ఏమైనా మందుల సైడ్ ఎఫెక్టా కాదా చూసుకోండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఓ చిన్ని చిట్కా. చలికాలంలో పిల్లలకు చర్మ సమస్యలు తగ్గించేందుకు నిత్యం బాదం నూనెతో మృదువుగా మర్దన చేయండి. లేత చర్మానికి సమస్యలు తగ్గి చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.